ఇది కార్డ్లెస్ డ్రిల్ అన్న చూడండి. కంపెనీ డ్రిల్ అనేది నేను తీసుకున్న కాడ నుంచి వర్క్ అయితే ఎక్సలెంట్గా ఉంది, కానీ దీనికి బ్యాటరీ కెపాసిటీ ఎక్కువగా ఉంది. చూడండి, బ్యాటరీ లెవెల్స్ కూడా ఉన్నాయి దీనికి. ఇక్కడ బ్యాటరీ ఛార్జింగ్ ఎంత లెవెల్లో ఉంది, ఎంత అయిపోయింది చూసుకోవచ్చు. డ్రిల్ పెట్టి చెక్, ఇది ఐరన్ది. 2 ఫార్వర్డ్లు ఉన్నాయి చూడండి. ఇది 2 ఫార్వర్డ్లు ఉన్నాయి. బ్యాక్ రివర్స్ ఉంది. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ 2 రకాలుగా ఇది వర్క్ చేస్తుంది. చూడండి, ఇది క్లాక్ వైజ్, ఇప్పుడు ఇది యాంటీ క్లాక్ వైజ్ దీన్ని క్లాక్ వైజ్ జరుగుతుంది. చూడండి, దాని లాక్ కూడా ఉంది. చూడండి, కింద పక్క ఇప్పుడు లాక్ వేసాను, బట్ నాకు ప్రెస్ అవ్వట్లేదు. మళ్ళీ దీని కింద కంటేనే అది ప్రెస్లో ఉంది. చూడండి, ఇది వర్క్. ఇది అయితే కార్డ్లెస్లో, ఇది బ్రష్లెస్. అంటే మిషన్ కొంచెం చూడడానికి హెవీగా వెయిట్గా ఉంటుంది. 2 kgs దాకా ఉంది. ఇది చూడండి, బ్యాటరీ రిమూవర్. ఇది చూడండి, ఇది బ్యాటరీని ఎట్లా తీయచ్చు. చూడండి, బ్యాటరీని దీనికి 4 బ్యాటరీస్ ఉన్నాయి, లిథియం అయాన్ బ్యాటరీస్ లోపల దీనికి. ఇదిగో నేను మెకానిక్ని కాబట్టి తైవాన్ ఇంజన్స్ రిపేర్ చేస్తుంటాను. అలాగే ఎలక్ట్రీషియన్. నేను ఇట్లాంటి మిషన్స్ కానీ ఏదైనా కొత్త మెటీరియల్ ఏదైనా వస్తే తీసుకుంటాను. అయితే దీనికి రేటింగ్ అయితే నేను ఇప్పుడే చెప్పనన్నా, కొన్నాళ్ళు వాడినాక దీని రేటింగ్ అనేది నేను ఇస్తాను. ఎవరన్నా కొనుక్కోదలుచుకున్న వాళ్ళు వీటి గురించి ఆలోచించి దీని వర్క్ పర్పస్ ఎట్లా ఉంటుంది అని తెలుసుకొని ఇటు పర్చేజ్ చేసుకున్నాను. ఇది దీనికి చూడండి, ఎల్ఈడి కూడా ఆటోమేటిక్ అనమాట. ఇప్పుడు మనం వర్క్ చేయకపోవడం వల్ల అది ఆన్లో లేదు, ఆఫ్ అయిపోయింది. మళ్ళీ ఇది టచ్ చేస్తే ఆన్ అవుతుంది. కొన్ని సెకండ్స్ మిషన్ అనేది రన్నింగ్ చేయకపోతే ఆటోమేటిక్గా అది లైట్ అనేది ఆగిపోతుంది. అయితే మిషన్ అయితే హ్యాండ్కి ఎక్సలెంట్గా ఉంది, వాడుకోవడానికి పర్వాలేదు. స్పీడ్స్ కూడా దీనికి 2 స్పీడ్లు ఉన్నాయి, స్పీడ్ 1, స్పీడ్ 2. స్పీడ్ 2లో ఉన్నప్పుడు పర్ఫార్మెన్స్ అనేది నట్లు కొంచెం థ్రెడ్లు పోతున్నట్టు తల్ల కొట్టేస్తుంది. కానీ 1లో పెట్టేస్తే టార్క్ ఉంది. ఏదన్నా ఊడంది కూడా ఏదన్నా ఉంటే దాన్ని చూడండి, ఇదిగో ఇట్లా తిప్పటం వల్ల తిరుగుతుంది. ఇక్కడ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ కాడికి 0 కానీ 11 కానీ ఇలా వచ్చేస్తే టార్క్ ఇంకా ఎక్కువ ఉంటుంది, ప్రెషర్ బాగా పడుతుంది. ఏదైనా బోల్ట్, రాని బోల్ట్ కూడా తిప్పితే ఇంకా ఇదిగా ఉంటుంది. లేదని కూడా టాప్ పెట్టేసి వదిలిపెడితే 21 దాకా ఇంకా చెప్పే పని లేదు, ఫుల్గా ఇంకా తిప్పి పడేస్తుంది. ఇంకా బోల్ట్ విరిగినంత తిప్పుతుంది. బాగుంది. అయితే కొంచెం కొనేవాళ్ళు చూసి కొనుక్కోండి. ఓకే, థ్యాంక్స్ అన్న. నా ఛానల్ ఇలా కష్టపడి పనులు చేసుకుంటూ ఉన్నా, కొంచెం సపోర్ట్గా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఇట్లాంటి వీడియోస్ మరిన్నో చేయాలని చెప్పి కామెంట్ చేయండి. అదేవిధంగా మీరు ఏదైనా ఇలాంటి మిషన్ కొనుంటే ఏ మిషన్ కొన్నారో మాకు కామెంట్ చేయండి. మేము కూడా ఈసారి ఎవరన్నా కొనే వాళ్ళకి ఎవరన్నా ఉంటే వాళ్ళ సలహాలు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది అన్న.